ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని
ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, అంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో చదివిన పరిశుద్ధ వాక్య భాగము నుండి మన అంశము రూపాంతర అనుభవము. రూపాంతర అనుభవం. గతంలో రూపాంతరము కొరకు ఎన్నో ప్రసంగాలు విన్నాం. ఈ రూపాంతర కొండ మీద జరిగింది అని అనేక పర్యాయాలు మనం చదువుకున్నాం, విన్నాం. ఇవి సువార్తికులు సువార్తల్లో తెలియపరిచారు. ఇది ఒక సాక్ష్యము. ఒక సాక్ష్యాన్ని మనము వేటి కొరకైనా, ఎవరి కొరకైనా, దేని కొరకైనా ఇవ్వాలి అన్నప్పుడు 3 సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దానిని చూచిన వారమై ఉండాలి కంటితో. మన చెవితో దానిని విన్న వారమై ఉండాలి. కంటితో చూడాలి, చెవితో వినాలి. 3వది, నోటితో చూచినది విన్నదాని కొరకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఈ 3 కూడా సాక్ష్యం ఇచ్చేవారిలో ప్రస్ఫుటంగా కనిపించాలి. ఏమండి, గుడ్డివారు చూచారు, చెవిటివారు విన్నారు, మూగువారు చెప్పారు అంటే ఇది సాధ్యమా? మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని రూపాంతరములో ఎవరు ఉన్నారు? పేతురు, యాకోబు, యోహానులు ఉన్నారు. ఈవేళ ఈ పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయములో ఈ భాగములో చూస్తున్నప్పుడు పేతురు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మేము అక్కడ ఉన్నాం, మేము చూచాం, మేము విన్నాము. అక్కడ వారు అంటూ ఉన్నారు, రూపాంతర అనుభవంలో మనము ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడ? రూపాంతరపు కొండ మీద. ఎవరితో ఉండుట మంచిది? ప్రభువుతో ఉండుట మంచిది. ఆ రూపాంతర అనుభవములో అక్కడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని తండ్రి అయిన దేవుని మాటలు వారు విన్నారు. యేసు ప్రభు వారి యొక్క రూపాంతరాన్ని, ఆయన యొక్క బట్టలట ఏ చాకలి చదును చేయలేనంత తెల్లగా అయిపోయాయి అంటారు. కాబట్టి వారి యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది రూపాంతర అనుభవం. రూపాంతరము అనగా రూపము మార్చుకున్నట కాదు,
మనము రూపాంతరము అనగా మనస్సులో మార్పు చెందాలి. అధునూతనమైనటువంటి దినాలలో వేటి వలన కానివ్వండి, మనిషి మానసికంగా ఆధ్యాత్మికంగా మార్పుల కోసం కాదు, కానీ పై మెరుగులు దిద్దుకొని ఫిజికల్ చేంజ్ అనేది జరగటానికి ఎన్నో విధాల విధాలు ప్రయత్నం చేస్తున్నాడు. ఆఫ్ కోర్స్ దే మే బి సక్సెస్ అవుతున్నారు. ఒకప్పుడు ఉన్నటువంటి అందచందాలు లేక ఒకప్పుడు లేని అందచందాలు రూపొందించుకుంటానికి రూపుదిద్దుకుంటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. దానికి కాదనటం లేదు, దే మే బి సక్సీడెడ్. కానీ దేవునికి కావలసింది భౌతిక సంబంధమైన సౌందర్యము రూపాంతరము కాదు, ఆత్మ సౌందర్యమైనటువంటి రూపాంతరము సౌందర్యము కావాలి, ఆధ్యాత్మికమైనటువంటి మార్పు కావాలి. ప్రభువు కోరుకునేది అదే. కాబట్టి ఈ భూలోకములో లేనటువంటిది రూపాంతరపు కొండ మీద రూపాంతర అనుభవంలో ఇక్కడ పేతురు చూచాడు. తక్కిన సువార్తలో పేతురు, యాకోబు, యోహానులు కూడా వారు చూచారు. అందుకని 3 పర్ణశాలలు కడదాం. కాబట్టి ఇక్కడ మనము ఉండుట మంచిది. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలపు శ్రేష్టమైన ఆరాధనలో రూపాంతరము కాదు, రూపాంతర అనుభవము కావాలి. మనస్సు మార్పు చెందాలి. ప్రభువు వైపు మనం మరలు కల్పబడాలి. ప్రభువుకి సాక్షులుగా ఉండాలి. జీవితాలు మార్పు చెందాలి. ఈ రూపాంతర అనుభవంలో ఎన్ని సంవత్సరాలు జీవితకాలం చెప్పిన ఒక ఉదాహరణ, ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనస్సులు మారాలి, హృదయాలు మారాలి, జీవితాలు మారాలి, సాక్ష్యము మారాలి. ప్రభువు కొరకు మనం ఏ విధంగా అంటే ఒక పాపాత్మురాలు ప్రభువుతో సంభాషించి తన జీవితాన్ని మార్చుకొని తన పాపపు జీవితము అనే మట్టి కుండను విడిచి సాక్ష్యాన్ని ఇచ్చింది, క్రీస్తును సువార్తగా ప్రకటించింది. ఆ రూపాంతర అనుభవము కావాలి. చూచిన వారముగా, వినువారముగా, సాక్ష్యం ఇచ్చేవారముగా మనం ఉండగలిగినప్పుడే మన జీవితాల్లో రూపాంతరము. కాబట్టి మనమును కూడా ఆధ్యాత్మికమైన స్థితిలో క్రీస్తునందు రూపాంతరము చెంది ఇటు సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. రూపాంతర అనుభవము కలిగి మనస్సులు మార్చుకొని జీవితాలు మార్చుకొని ఆత్మీయంగా ప్రభువా మేము మలచబడటానికి క్రీస్తుతో ఉండుట గొప్ప భాగ్యమని మేము ఎంచుకొని క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడుచుకుంటానికి రూపాంతరాన్ని మాకు అనుగ్రహించాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. స్పాండిలైటిస్తో బాధపడుచున్నటువంటి వారు, మెడ నొప్పితో ఉన్నవారు ప్రభువా ఇదిగో తండ్రి, ముఖాళ్ళు నొప్పులతో ఉన్నవారు, బాడీ పెయిన్స్తో ఉన్నవారు ప్రభువా, అనేక విధాలు అనారోగ్యంతో బలహీనతతో ఉన్నవారిని స్వస్థపరచండి. గుండె బలహీనతతో ఉన్నవారిని స్వస్థపరచండి. నైనా ఇదిగో ప్రభువా, స్టంట్ వేసుకున్న వారిని స్వస్థపరచండి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని ధైర్యపరచండి. అప్పుల విడుదల ఉన్న వారిని విడుదల చేయండి. నైనా చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డల కొరకు విద్య, ఉద్యోగాలు, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రయాణాల్లో ఉన్న వారి క్షేమకరుల ప్రయాణాల కొరకు ప్రార్థిస్తున్నాను. మా ముందున్న అడ్వెంట్ కాలపు సిద్ధపాటు కొరకు ప్రార్థిస్తున్నాను.
ఎవరు ఏ సమస్యల్లో ఉన్న విడుదల చేయండి నాయన. ఎవరు ఎటువంటి బలహీనతలలో ఉన్న బలపరచండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.